నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో మునక్కాయతో చాలా చాలా తేలికగా చేసుకునే గ్రేవీ రెసిపీని చూసేద్దాం. అన్నం అంతా బాగా కలిసేలా ఇంకే కూర అవసరం లేకుండా వేళ్ళు నాకెంత అద్భుతమైన రుచితో మెప్పించే సింపుల్ కూరని ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా మునక్కాయల్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి 1 టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించండి. ఇవి ఉడికేలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక అర టీ స్పూన్ ఆవాలు వేసి పేల్చండి. తరువాత 2 టీ స్పూన్ల మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి వేయించండి. ఇవి కొద్దిగా వేగాక సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని మగ్గించండి. ఇది మగ్గేలోపు ఇలా మీడియం సైజ్ టమాటాలని 3 తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడి రంగు మారాక ఇందులో 1 రెబ్బ కరివేపాకు, ఉడికించిన మునక్కాయలు నీళ్లతో సహా వేసి రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. తరువాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి అర టీ స్పూన్ కారం, ఒక పెద్ద గోళీకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన గుజ్జును పొయ్యండి. చింతపండు గుజ్జు వేస్తే కూర రుచి వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఆయిల్ పైకి తేలి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోండి. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మునక్కాయ టమాటా కూర రెడీ. ఎవరైనా ఇట్టే చేయగలిగే తేలికైన రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.